ఈ బాక్స్లో ఏముందో చూస్తున్నారు కదా, దీనిలో ఒక డైరీ ఉందన్నమాట. ఈ డైరీ ఎలాంటి డైరీ అంటే పాస్వర్డ్ది. దీనికి ఒక ప్రైవసీ పాస్వర్డ్ అనేది ఉంటుంది. దాన్ని మనం పెట్టేసి లాక్ వేసామంటే దీన్ని అన్లాక్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇదిగో బటన్ ఉంది కదా, చూస్తున్నారుగా, ఆ బటనే ఆన్ అండ్ అన్లాక్, లాక్ అండ్ అన్లాక్ అనమాట. దాన్ని ప్రెస్ చేసేదాన్ని బట్టి అన్లాక్ అయ్యిద్ది. మనం దాన్ని రైట్ సైడ్కి నొక్కి పట్టుకొని పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో చూపిస్తాను నేను మీకు. ఒక్కసారి నేను పాస్వర్డ్ పెట్టామనుకోండి, దీన్ని ఇంకా ఎలా చేసినా సరే అది అన్లాక్ అవ్వదు. కరెక్ట్ పాస్వర్డ్ మనం ఇచ్చినప్పుడే అది అన్లాక్ అయ్యిద్ది. మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా కరెక్ట్ పాస్వర్డ్ పెట్టి రైట్ సైడ్కి నొక్కి పట్టుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రిలీజ్ చేయగానే నార్మల్గా వస్తుంది. కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ కంటే అన్లాక్ అయ్యిద్ది. ఇదిగోండి చూడండి, దీనిలో చెప్తున్నా కదా, చూపిస్తున్నా కదా, అలాగే అనమాట. ఈ డైరీ మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని, మీ సీక్రెట్స్ కానీ మీకు ఎప్పుడైనా మనసు భారంగా అనిపించినప్పుడు ఇలాంటి వాటిలో రాసుకొని స్టోర్ చేసి పెట్టేసేయచ్చు. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరైనా బాధపడతారేమో నన్ను ఆలోచనలు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అదే మన డైరీ అండి. నేనైతే ఎక్కువ మనతో పెద్దగా చెప్పుకోలేను, తక్కువ. అందుకే నాకు డైరీ అంటే బాగా ఇష్టం. బట్ కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతా డైరీ మెయింటైన్ చేయడంలో. డైరీ చదివే అలవాటు ఉంది, అందుకని నాకు డైరీ మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మళ్ళీ నాకు ఆశ పుట్టింది. ఇప్పుడు మళ్ళీ పీస్ఫుల్గా నా మనసులో మాటలన్నీ రాసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్.